ఆయన యేసుప్రభు వారు చాలా ఉపమానాలు చెప్పాడు కనుక మా అయ్యగారులు కూడా ఉపమానాలు చెప్తున్నారు. అలా చెప్తే ప్రజలకు అర్థమయ్యిద్ది అంటున్నారు. ఉపమానాలు అంటే కథలు అంటే యేసుక్రీస్తు చెప్పింది ఏంటి? జరిగినవి చెప్పాడు, జరగబోయే చెప్పాడు. ఉపమానంగా చెప్పింది ఏంటి? ఆయన జరిగిని జరగబోయి పరలోక మర్మాలు చెప్పాడు. కానీ ఈరోజు ఉపమానాలు చెప్పేసి కథలు చెప్తున్న అయ్యగారులకి నేను హెచ్చరిస్తున్నాను. అపోస్తుల కార్యం నుంచి ప్రకటన వరకు శిష్యులు ఎక్కడైనా కానీ కథలు చెప్పారా? డైరెక్ట్ వాక్యం చెప్పారా? చూసుకోండి, డైరెక్ట్ వాక్యం చెప్పారు. ఉపమానం అనేది యేసుక్రీస్తుకి అంకితం. ఇంకెవ్వ ఏ మనుషులు చెప్పకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు కథలు చెప్పలా, ప్రజలను మాయ చేసే మాటలు చెప్పలా. ఆయన పరలోక మర్మాలు చెప్పాడు. ధనవంతుడు లాజరు గురించి పరలోక విషయాలన్నీ కూడా చాలా గొప్పగా చెప్పాడు అన్నమాట. కానీ ఈరోజు అదే పదంతో నేను ఉపమానాలు చెప్తున్నానని ప్రజలను మోసగిస్తున్నారు. ఇది ఎంత మాత్రం న్యాయమండి? కథలు ఎక్కడని చెప్పాడు యేసుప్రభు వారు? ఎప్పుడైనా మాయ మాటలు చెప్పాడా? యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ప్రతి మాటలో కూడా పరమార్థాన్ని మీరు గ్రహించండి. యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానాలు చెప్పాడు. ఆ ఉపమానాలు ఏంటంటే కథలు కాదు, మర్మాలు, పరలోక మర్మాలు, భూమి మీద సంగతులు, పరలోక సంగతులు, జరిగినాయి, జరగబోయాయి. ఇంకో విషయం చెప్తాను. మరి ఇప్పుడు కథలు అనే విషయం కాడికి వస్తే కొత్త నిబంధనలు ఎక్కడో కూడా అపోస్తులు సువార్త చేశారు, ఉన్నదన్నట్టు వాక్యం చెప్పారు, కథలు చెప్పాలి. కానీ ఈరోజు పెద్దవాళ్ళ శిక్ష, ఇంకా ఎన్నో కథలు, పిల్లి కథలు, దయ్యపు కథలు. ఏమండి, కథలే కావాలంటే ఒకప్పుడు సినిమాలు చూస్తూ మోసపోయిన వారు ఉన్నారు, అవి కూడా కథలే. మరి ఈరోజు సేవకుడి దగ్గరికి వెళ్తుంది, దేవుడి నుండి వచ్చే వాక్యం విని బలపడటానికి సేవకుడి దగ్గరికి వచ్చేటప్పుడు అదే సేవకుడు కథలు చెప్తే ప్రజలు మోసపోరు. ఒకప్పుడు సినిమాలు మానేసింది ఎందుకు? దేవుడి కొరకు బతకటానికి కదా. ఇక్కడ కూడా సినిమా కథలు, పిట్ట కథలు చెప్తే ఎలా అని బాధపడరా? చాలామంది అమాయకులు మోసపోతున్నారు. వాళ్ళు బైబిల్ చదవరు. అలాంటి వాళ్ళందరూ కూడా దురాశలు నిండిపోయి మా అయ్యగారు కరెక్ట్ అనుకుంటారు, అలా మోసపోతున్నారు. అలాగే చిలకూరుపేటలో మహాకూటంలోని సంవత్సరానికి ఒకసారి తండ్రి సన్నిధి సాలేం రాజు అనే వ్యక్తి పెడుతున్నాడు. అతను బైబిల్ తీసింది లేదు, పరలోకం గురించి చెప్పింది లేదు, నీతుల గురించి బోధించింది లేదు. మొత్తం కథలే, మొత్తం మాయ మాటలే. అందుకే దురాశ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ దుర్బోధకుడు బాగా ఇష్టంగా ఉంటాడు. వాళ్ళు ఏ గుంటలో పడతారో ఆ మాటలు విన్న ఈ ప్రజలు కూడా ఆ గుంటలో పడతారు. బైబిల్ వాగ్దానం, ప్రమాణం ఏంటంటే మనకు పరలోకం, ఆత్మకి సంబంధించిన రాజ్యం కొరకు భూమి మీద ఈ శరీరం దేవుడి పనుల కొరకు ఉపయోగించడానికి ప్రమాణంగా ఇచ్చాడు. అందుకే కొత్త నిబంధన, పాత నిబంధన కూడా దేవుడి రాజ్యం కొరకు బ్రతికే విధానం నేర్పుతున్నాడు. కనుక లోక సంబంధమైన వాటి కొరకు గొప్పగా చెప్పి పైనున్న వాటి గురించి గొప్పగా చెప్పక, తండ్రిని గణపరచక, తండ్రిని ఎతికే మాట చెప్పక తన స్వకీయ మహిమను ఎతుకుతున్నాడు. అలాంటి వాళ్ళకి ఎప్పుడు నిజాలు రావండి. జాగ్రత్త అండి. ఎందుకంటే నిజం తెలుసుకోండి, నిత్య జీవానికి కొరకు సిద్ధపడండి.